వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే తను యాక్టర్, ఆర్టిస్ట్, డాన్సర్, ఇప్పుడు మంచి కంటెంట్ క్రియేటర్ కూడా. తన వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో వద్దన్నా కూడా వస్తున్నాయి. సో మనతో పాటు ఉన్నారు మనీషా క్రిస్టినా. నమస్కారం. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. తెలుగు వస్తుంది కదా? తెలుగేనండి నేను. తెలుగేనా? పక్కా తెలుగు. ఓకే, పక్కా తెలుగు. ప్రాపర్ ఎక్కడ? వైజాగ్. వైజాగ్. బయోలో చూసాను. వైజాగే. ఓకే, అంటే నిజంగా ప్రొఫైల్ చూసిన వాళ్ళందరికి తెలుగు అమ్మాయి లాగా అనిపించదేమో. భయ్య చూసి గెస్ట్ చేసుకోవాలనుకుంటా. అవును. ఓకే, ఇప్పుడు రీసెంట్గా అయితే నేను చూసినవి చాలా వీడియోస్ చూస్తున్నాను. అంటే ప్రతిదీ ఒక కంటెంట్ క్రియేట్ అనేది తెలిసిపోతుంది అక్కడ. సో ఎలా ఉంది అంటే రెస్పాన్స్ కానీ వీడియోస్ ఇదంతా? పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది, రైట్? ప్రతి దగ్గర కూడా అంతే, రైట్? సో పాజిటివ్ ఏంటంటే, పాజిటివ్ వస్తుంది అని నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఫాలోవర్స్ పెరుగుతున్నారు, వాళ్ళకి నా కంటెంట్ నచ్చుతుంది. ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ర్యాండమ్గా ఎక్కడికైనా వెళ్ళినా మీరు మనీషా కదా, మీ రీల్స్ చాలా బాగుంటాయి, నేను చూస్తూ ఉంటాను అని. దిస్ ఈజ్ పాజిటివ్. నెగిటివ్ ఏంటంటే, ఇంకా నెగిటివ్ అనేది నాకు కమెంట్స్లోనే కనిపిస్తుంది. నెగిటివ్ ఈవెన్ నాకు మెసేజ్ డిఎమ్స్లోనే ఎక్కడ కనిపించింది. ఎందుకంటే నేను డిఎమ్స్ చెక్ చేసుకుంటా, ఏదైనా ప్రమోషన్స్ వచ్చాయేమో, లేదంటే ఎవరికైనా మూవీలో ఆర్టిస్ట్ కావాలని అప్రోచ్ అవుతున్నారేమో, ఇవి నేను చూసుకుంటా కదా. డిఎమ్స్లో ఉండో ఎక్కడుండో, కమెంట్స్లో మాత్రమే నేను చూస్తాను అనమాట. ఈ బ్యాడ్ ట్రోలింగ్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. బట్ ఏంటంటే ఎవరు ఏం చేసినా సరే వాళ్ళు ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయాల్సింది ఉంటూనే ఉంటుంది కదా. సో బ్యాడ్ కమెంట్స్ అనేది వస్తూనే ఉంటుంది, నేను చూస్తూనే ఉంటాను. బట్ నాకు అది పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే దట్స్ యువర్ ఒపీనియన్. నీ ఒపీనియన్ నువ్వు పాకెట్లో పట్టుకొని వెళ్ళిపో. నాకు నచ్చిన వాళ్ళు నాకు కమెంట్ చేస్తే నాకు అది చాలు. ఓకే, అండ్ ఇంకొకటి, ఇప్పటిదాకా మంచి ప్రాజెక్ట్స్ చేశారు, అంటే చేసినంత వరకు మంచి క్యారెక్టర్ అయి ఉండొచ్చు, కానీ ఎందుకు ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేకపోతున్నారు? అలా అడిగితే నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. బేసిక్లీ ఛాన్సెస్ రావాలి. ఇప్పుడు నా దగ్గర అప్రోచ్ అవుతారు, లెటెస్ట్ ఒక 10 ప్రాజెక్ట్స్ అప్రోచ్ అయ్యాయి. 10 ప్రాజెక్ట్స్లోని 2 మెయిన్ లీడ్స్ అనుకోండి. ఆ 2 మెయిన్ లీడ్స్లోని ఏముంటాయి? కొంచెం రొమాంటిక్ సీన్ ఉంటుంది మేడం, కొంచెం ఇంటిమేసీ సీన్ ఉంటుంది, లేదా చీటింగ్ కిస్ అయినా ఏదో ఒకటి ఉంటుంది అనమాట. నేనేంటి రొమాంటిక్ సీన్స్ చేయను, ఇంటిమేసీ సీన్స్ ఏమైనా ఉన్నా చేయను. నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్ ఆ క్యారెక్టర్తో మ్యాచ్ అయిందంటే నేను డ్రాప్ అయిపోతున్నా. అలా నేను చాలా ప్రాజెక్ట్స్ వదిలేసుకున్నాను. చాలా ఓన్లీ తెలుగులోనే కాదు, టాలీవుడ్లోనే కాదు, కన్నడ మూవీ, తమిళ్ మూవీ, ఇందులో కూడా చాలా ప్రాజెక్ట్స్ వదిలేసుకున్నాను నేను. అండ్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్, బికాస్ నేను చేయలేను. సెట్లోకి వెళ్ళి నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ తీసుకొని వెళ్ళి అక్కడ నేను చేయలేక అక్కడ నేను ఎంబారెస్ అయ్యే బదులు నాకు ముందే తెలుసు నేను ఏది చేయగలను, నేను ఏది చేయలేను, నేను ముందే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో నా ఫిల్టరైజేషన్లోనే చాలా వెళ్ళిపోతున్నాయి.